గుర్తుకే గ్లాస్ గుర్తుకే గ్లాస్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే యలమలగా నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం ఉదయ్ కుమార్ నాయకత్వం జై జనసేన జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై బీజేపీ యలమలగా నాయకత్వం. అమ్మా ఈ కరువు పని అనేది జగన్మోహన్ రెడ్డికి మన అధికారులకి రాజా గారికి సంబంధం లేదమ్మా. ఇది మోదీ గారిది. అర్థమైందా? కరువు పని అనేది మోదీది. ఉపాధి హామీ పథకం మోదీ గారిదమ్మా. ఈ జగన్ గారిదో లేకపోతే మన ఊరితో మన ఊరు ప్రెసిడెంట్ గారిదో లేకపోతే మన దాశరథి రాజా గారితో ఎవరిది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి సర్కారు. బీజేపీ మనకి ఇది ఇస్తుంది. జల కమిషన్ ఇంటింటి కూడా కుళాయి ఇచ్చింది కూడా మోదీ గారు ఇస్తారు. అర్థమైందా? మన కోటా బియ్యం ఇస్తున్నారు, అది మన జగన్ గారు ఇస్తారంటున్నారు. కోటా బియ్యం ఇచ్చింది జగన్ గారు కదమ్మా. ఉచిత బియ్యం ఇచ్చింది ఎవరు ఇస్తున్నారు? మోదీ గారు ఇస్తున్నారు. నరేంద్ర మోదీ గారు మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు. ఇవన్నీ చాలా పథకాలు మనకు వచ్చాయండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు. మీకు తెలియదు. రోడ్డు వేసారంటే ఆ రోడ్డు రాజా గారు వేయించారు, లేకపోతే జగన్ గారు వేయించారంటారు. కొన్ని రోడ్లు రాజా గారు మన రోడ్డు ఆర్మీ మినిస్టర్ చేస్తారు. కొన్ని హైవేలు ఉన్నాయి కదా, నేషనల్ హైవేలు పెద్ద పెద్ద రోడ్లు కదా, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుందమ్మా. తెలుసుకోవాలి మీరు కూడా కొనుక్కోండి. మీకు ఉపాధి హామీ పథకాలు రోజు మీరు వస్తున్నారు, కష్టపడుతున్నారు, ఎంతమంది ఇస్తున్నారంటే జగన్ గారు ఇస్తున్నారు అనుకుంటున్నారు. ఇది జగన్ గారు ఇచ్చేది రూపాయి కదమ్మా. మీరు కష్టపడుతున్నారు, మోదీ గారు మీకు డబ్బులు ఇస్తున్నారు. జగన్కి మన రాజా గారికి ఇందులో ఎటువంటి సంబంధం లేదమ్మా. రూపాయి కూడా మీకు ఇన్నాళ్ళు పని చేస్తారు. ఏ ఒక్క రోజు కూడా మీకు అదనంగా కానీ లేదా మీరు కష్టపడిన వాటర్ ప్యాకెట్లు కానీ లేకపోతే ఇక్కడ ఎండలో ఉన్నారు టెంట్ కానీ మన గవర్నమెంట్ వాళ్ళు చేయించట్లేదు. అది చేయించాలి మీకు, అంటే లోకల్ చేయించాలి. అదేదమ్మా మీకు ఎండ ఎక్కువ ఉంది, ఒక టెంట్ వేయించాలి కదా. అవన్నీ పథకాలు ఉన్నాయి. కానీ మన నాయకులు ఏం చేస్తారు? మేము పని చేయించుకోవడం, మీకు మీ దగ్గర డబ్బులు అంతవరకే. జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై గ్రామానికి ఏదన్నా మంచి జరిగిందంటే అది ఒక టీడీపీ వల్ల జరిగింది. వాటర్ ట్యాంక్ అవని, రోడ్లు అవని, అలాగే హౌసింగ్స్ అవని ఏమన్నా జరిగాయంటే అవి టీడీపీ గవర్నమెంట్ లో జరిగాయి. కాబట్టి ఈ రోజుని మనం మళ్ళీ టీడీపీకి ఓటేసి, సైకిల్ గుర్తు ఓటేసి మన యలమల దివ్య గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని మనం మళ్ళీ అధికారాన్ని చేదక్కించుకొని మన గ్రామానికి ఎంతో మంచి మంచి పనులన్నీ కూడా చేకూరుతారని కోరుకుంటాం. అలాగే మన లాడ్జ్ కు గుర్తింపుపై ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆ ఎంపీ గారిని కూడా మనం ఎంతో మెజార్టీతో గెలిపించుకొని ఆయనతో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయించుకుంటారని గ్రామ పెద్దలు అందరినీ కూడా కోరడం అయినది. మన ఊరికి జై జై యలమల జై యలమల మాట్లాడండి. ఇతరులు మాట్లాడండి. ఉదయ్ శ్రీనివాస్ సామాన్య వ్యక్తి. మన పవన్ కళ్యాణ్ ఆయన 25,000 మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి ఒక రూపాయి కూడా ఆశించకుండా మన ఉదయ్ గారు ఎంపీగా నిలబెట్టిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోండి, అత్యధిక మేరతో గెలిపిస్తే భవిష్యత్తు ఈయన తీర్చిదిద్దారని మేము పూర్తిగా మీకు నమ్మి మిమ్మల్ని నమ్మించినాక చేస్తున్నాం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, నరేంద్ర మోడీ గారి ఆశయాలు, మన చంద్రబాబు విజులు కలిపితే రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ సైకో పోవాలంటే